ఓపెన్ చేసినామన్నారు అధ్యక్ష. కానీ 6000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు. బట్ ఈ సంవత్సరం 1913 స్కూల్ క్లోజ్ అయినాయని చెప్తున్నాను. 273 స్కూల్ అసలు ఊళ్ళల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను. మరి మీరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే, బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే 3,60,000 మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష? ఎందుకు తగ్గారు అధ్యక్ష? ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. మీరు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినారో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అధ్యక్ష, పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో 23 లక్షలు ఉంది అధ్యక్ష. ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష 19 లక్షలు అధ్యక్ష. అధ్యక్ష ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకు తగ్గారు, మనం అన్ని చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ అంటే మార్పు తెచ్చామని మార్పు ఇక్కడ మొదలు పెట్టినట్టున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడ తగ్గారు అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళలో అధ్యక్ష 36 లక్షలు, 31 లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం 36 లక్షలు అయింది అధ్యక్ష. దయచేసి చూసుకొని నెక్స్ట్ అకాడమిక్ ఏదైనా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకుని ఇంకొక నిర్ణయం అధ్యక్ష, స్కూల్ బాగు చేయాలని చెప్తానండి. కేజీ టు పీజీ కూడా ఈరోజు స్కూల్ ఎందుకు రావట్లేదని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష, ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, మన స్కూల్ రిపేర్ అయ్యి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళను ముందు బాగు చేసుకోవాలని మన ఊరు మనబడని పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. మొదటి విడతలో దాదాపుగా 9,000 స్కూల్స్ తీసుకోవడం జరిగింది 3,000 కోట్లతో అధ్యక్ష. అధ్యక్ష గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళం అందరం అధ్యక్ష. మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయి అధ్యక్ష, డిజిటల్ క్లాసెస్ కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్క డిజిటల్ క్లాస్ లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ కూడా పెట్టినాం అధ్యక్ష. ఒక్కొక్కటి 3 లక్షలు అధ్యక్ష. దాదాపు 5,000 స్కూళ్ళలో పెట్టాం అధ్యక్ష. వాటిని కరెక్ట్ గా వాడట్లేదు, దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష. ఈ మన ఊరు మనబడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమైనా ఉందో చెప్పాలి అధ్యక్ష. ఫ్యాన్స్ పెట్టమన్నాము, లైట్స్ పెట్టమన్నాము, పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము, రన్నింగ్ వాటర్ తో ఉండాలన్నాము, డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాం, మంచి ఫర్నిచర్ ఇచ్చాం, టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము. ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాం, అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం, అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష. ఇవన్నీ మన ఊరు మనబడిలో పెట్టినప్పుడు అధ్యక్ష, ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష, పైన సోలార్ ప్యానల్స్ పెడతామని, అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా. నేనేమంటున్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని, అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి, లేదు మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి, కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష. దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం. ఫస్ట్ విడతలో హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాం తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదని వదిలిపెట్టలేదు అధ్యక్ష. సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారిని అంటే, గతంలో తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న స్కూల్స్ ని పూర్తయినాయి చాలా వరకు. దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి, అక్కడేమైనా లోపం ఉంటే చూడండి, చూసి మిగతా స్కూల్స్ అన్ని కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మిగతా ఏమైపోయింది అధ్యక్ష, సెకండ్ ఫేజ్ 9,000, థర్డ్ ఫేజ్ 7,000 స్కూల్ అధ్యక్ష. ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష. కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనబడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చాము, ఏ విధంగా అయితే సెట్ చేసామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి, సరిదిద్దండి, ఇంకేదైనా యాడ్ చేసి ఉంటే యాడ్ చేయండి. అదే కాకుండా మన ఊరు మనబడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న వాళ్ళకి కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష. అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష, లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష, ఇంటరాక్టివ్ ప్యానెల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష. కానీ కింద ఉన్న వాళ్ళే గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్ లో, దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష. అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష, ఎందుకంటే పిల్లల కోసం చేసినా మనం ఎవరు సొంత కోసం చేసుకోలేదు, కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి
గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టి ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకి అలాట్ చేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇదంతా అమౌంట్ లెక్కేస్తే 1,000 కోట్లు అయింది అధ్యక్ష. కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే 2,000 కోట్లే అవసరం అండి అధ్యక్ష. ఆ 2,000 కోట్లు వస్తే సెకండ్ విడత అయిపోయేది అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి ఒక్కొక్క దానికి 200 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు. 4,000 కోట్ల లెక్క కాదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి, ఆ క్లారిటీ ఇవ్వండి మాకు. వద్దు మేము వద్దు అనుకుంటున్నాం, వీళ్ళందరూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ షిఫ్ట్ చేస్తాం, ఇంకా ఈ స్కూళ్ళని క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి. కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష. ప్రతి స్కూల్లో ప్రతి ఊరు ఒక స్కూల్ ఓపెన్ చేస్తాం అంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్క స్కూల్ కి 200 కోట్లు పెడతాం అంటున్నప్పుడు మీరు 4,000 కోట్లు పెద్ద కథను అధ్యక్ష. ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇది విమర్శ అనుకోదు అధ్యక్ష. దయచేసి చేస్తున్నాం కదా మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి, గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష. కింది స్థాయిలో వాళ్ళే చేసుకున్నారు, కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ఇవ్వండి, దయచేసి. అందుకే చెప్తున్నా అధ్యక్ష, మన ఊరు మనబడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్ని వచ్చేసినాయి అధ్యక్ష. 30 lakhs వరకు 30 lakhs వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న వర్కులు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ వర్క్, నల్లాలు ఫిట్ చేయడము, లేకపోతే టాయిలెట్స్ చేయడము, ఇట్లాంటి వర్క్లని వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి వాళ్ళ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అయితే అధ్యక్ష, మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో 1000 రూపాయలు 3,000 చేసాం అధ్యక్ష. 3,000 ఇస్తున్నాం, కానీ అది కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకు బిల్స్ క్లియర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో 10,000 ఇస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ 10,000 కూడా జీతం కూడా పెంచి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎప్పటిలోకి పెంచుతారని కూడా ఆలోచించాలి. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచామని చెప్తున్నారు. పెంచాల్సింది అధ్యక్ష. ధరలు పెరుగుతున్నాయి, మనం కూడా పెంచుకుంటూ పోవాల్సింది అధ్యక్ష. మనకు పెరుగుతుంది కదా అధ్యక్ష ఖర్చు, పెంచాల్సింది. ఒక నిమిషం అధ్యక్ష. గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చే నాటికి దొడ్డు బియ్యంతో పెట్టేవాళ్ళం అధ్యక్ష. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సన్న బియ్యంతో పెట్టాలని చెప్పడం ఒకటి, ఆ రోజు డైట్ ఛార్జీలు ఆ రోజున్న వాటికి పెంచాం అధ్యక్ష. అదే కాకుండా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కానీ ఎక్సెస్ అయినా కూడా, బియ్యం ఖర్చు పెరిగినా కూడా ఇచ్చినాం అధ్యక్ష. గుడ్డు ఖర్చు పెరిగినా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అధ్యక్ష. అదే కాకుండా 9th 10th పిల్లలకి మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కదా, దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు, సంతోషం. అంతే తప్పిస్తే గతంలో ఏమీ చేయలేదు, మొత్తం మేమే చేస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదని మీ ద్వారా గౌరవ సభ్యులే తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, నేనేమంటలేను అధ్యక్ష. ఇంకొక ప్రభుత్వం ఇంకొకటి ఆలోచించాలి అధ్యక్ష. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు 1:15 మాట్లాడారు సార్. నేను అధ్యక్ష నేనేం డిబేట్ కావట్లేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ప్రభుత్వ స్కూల్స్ లలో ఇంకొకటి కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. గతంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, అన్ని స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదటి విడతలో కొన్ని స్కూల్ స్టార్ట్ చేసి 700 కోట్లతోని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు నాతో చెప్పినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలమ్మా స్కూళ్ళలో అంటే, ఇది సాధ్యం అవుతుందా, పోయి ఏం చేస్తాము, పిల్లలు ఇంట్లోనే తినేసి వస్తారు కదా అనుకుని ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. ఒక 10 మంది పిల్లలతో మాట్లాడాను అధ్యక్ష. బాబు నువ్వు మార్నింగ్ ఏం తినేసి వస్తున్నానని. అందరు కూడా టీ తాగేసి వస్తామని చెప్పాడు, ఒక్క పిల్లోడు మాత్రమే తినేసి వస్తామని చెప్పాడు. వాళ్ళని అడిగాను అధ్యక్ష, టీ ఎందుకు తాగేసి వస్తారు నానంటే, పొద్దున్న లేచి మా అమ్మ వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు, టీ తాగి వస్తాం, మధ్యాహ్నం వెంటనే ఇక్కడ మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది కదా మేడం, అందుకే వచ్చేస్తామని చెప్పారు. నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా పెట్టాలి మధ్యాహ్నం మన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, ఇప్పుడైతే మొదలు పెట్టండి, మిగతా పెట్టాల్సిందే,
తప్పకుండా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి, గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఒకటి టీ దాగి వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి. అధ్యక్ష, ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు. నేనేమంటున్నాను అధ్యక్ష, కొడంగల్ ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరి బిడ్డలు కూడా ఆకలితోనే ఉంటారు. అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే ఇస్తున్నాను కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతాను అధ్యక్ష. అట్లే రాగి జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష, రాగి జావ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కాబట్టి రాగి జావ ఆపేయద్దు అధ్యక్ష, రాగి జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ